హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నన్ను చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు. కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు రేషన్ కార్డుకి ఏ విధంగా అప్లై చేయాలో ఒక వీడియోని చేసి పెట్టండి అని చెప్పేసి కామెంట్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను మీరు కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి వారైనా, లేదు మీ యొక్క పిల్లల పేర్లని యాడ్ చేసుకోవాలి అనుకుంటున్నా, ఏదేని కారణం వల్ల ఇదివరకు రేషన్ కార్డు లేనట్లయితే రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలి అనుకున్నా కూడా మీరైతే ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. మీరు మీ సేవలో ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ఫారంని ఏ విధంగా నింపాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్లో కేంద్ర మరియు 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి సంబంధించిన ప్రభుత్వ పథకాల గురించి ప్రతి అప్డేట్ అనేది మీకు లభించడం జరుగుతుంది. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, ఆహార భద్రతా కార్డు మంజూరుకై ధృవీకరణ పత్రము. ఈ యొక్క పత్రాన్ని మనకి ప్రభుత్వం వాళ్ళు రిలీజ్ అనేది చేయడం జరిగింది. రేషన్ కార్డు నెంబర్ అడుగుతుంది. మొదటగా ఇది ఆల్రెడీ రేషన్ కార్డు ఉండి మీ యొక్క భార్య పేరు కానీ మీ యొక్క పిల్లల పేర్లను కానీ యాడ్ చేసుకోవాలి అనుకునేటటువంటి వారైతే ఈ యొక్క రేషన్ కార్డు నెంబర్ని ఇవ్వండి. కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకునేటటువంటి వారైతే ఇవ్వవలసిన అవసరం లేదు. కుటుంబ యజమాని పూర్తి పేరు, మీ యొక్క ఇంటి పేరుతోని ఇక్కడ పేరుని రాయండి. భర్త పేరు ఆర్ తండ్రి పేరు ఇక్కడ రాయండి. తల్లి పేరును కూడా రాయండి. పుట్టిన తేదీ, వయస్సు, వృత్తి, చిరునామా, మీ యొక్క అడ్రస్ అనేది ఇవ్వండి. మొత్తం కుటుంబ సభ్యుల యొక్క సంవత్సర ఆదాయము, మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికెట్లో ఆదాయం ఎంత ఉందో అంత ఇవ్వండి. నెక్స్ట్ కులము, మతము, సెల్ నెంబరు ఇవన్నీ మీకు తెలిసినవే కాబట్టి ఇచ్చేయండి. తర్వాత 12వది ఎల్పిజి గ్యాస్ మీకు ఉంటే గ్యాస్ కంపెనీ పేరుని రాయండి. బ్యాంక్ అకౌంట్ ఉంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి. బ్యాంకు పేరు, బ్యాంకు యొక్క శాఖ అంటే ఏ బ్రాంచ్ అనేది. నెక్స్ట్ 14వది వాహనం ఉన్నచో 4 చక్రములు 2 చక్రములు, మీకు ఏ వాహనం ఉంటే అది ఉన్నట్టుగా, లేకపోతే లేదు అని మెన్షన్ చేయండి. 15వది ఇంటి కరెంటు బిల్లు నెలకు ఎంత వస్తుందో అంత రాయండి. 2023-24 సంవత్సరమునకు కుటుంబ సభ్యుల యొక్క పన్ను వివరములు, మీ దాంట్లో కుటుంబంలో ఎవరైనా పన్ను కట్టేటటువంటి వారు ఉంటే ఆ ఆప్షన్ ఇవ్వండి, లేదు అంటే అవసరం లేదు. మీకు ఒకవేళ భూమి ఉన్నట్టయితే 17వ ఆప్షన్ తడి నేల, పొడి నేల ఎంత ఉంటే అంత ఇవ్వండి. ఇంటి నిర్మాణము ఎన్ని చదరపు అడుగులలో ఉంది. నెక్స్ట్ కుటుంబ సభ్యులలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం చేయుచున్నారా, ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే దానికి సంబంధించిన వివరాలు ఇవ్వండి. ఇక్కడ పేర్లు ఎక్కివ్వడానికి లేదా మార్పులు చేర్పులు చేసే వారి వివరములు కింద ఇచ్చిన గదులలో నింపండి. మీరు ఎవరి పేర్లనైతే యాడ్ చేయాలి అనుకుంటున్నారో ఇక్కడ ఇవ్వండి. లేదు అంటే మీరు కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లై చేసినా కూడా ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల పేర్లనైతే ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ సీరియల్ నెంబర్, కుటుంబ సభ్యుని పేరు, కుటుంబ యజమానితో సంబంధము, పుట్టిన తేదీ, వయస్సు, వృత్తి, అదేవిధంగా సంవత్సర ఆదాయము, ఆధార్ కార్డ్ నెంబర్, ఈ విధంగా మీరు ఇవ్వవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక వాంగ్మూలము అనే ఇంకొక పేజ్ అనేది మనకి ఇచ్చారు. ఇక్కడ నేను అనగా ఎవరైతే యజమాని పేరు రాశారో అది రాయండి. తండ్రి లేదా భర్త పేరుని ఇక్కడ రాసి పైన తెలియజేసిన సమాచారము నిజమని మరియు సరైనదని నాకు తెలిసినంత వరకు నమ్ముచున్నాను. ఒకవేళ పైన తెలిసిన నా యొక్క వాంగ్మూలము భవిష్యత్తులో తప్పని నిర్ధారణ అయినచో నాకు జారీ చేయబడిన ఆహార భద్రతా కార్డు రద్దు చేయుటకు మరియు నాపై నిత్యావసర వస్తువుల చట్టము ఏ మరియు ఐపీసీ ప్రకారము చర్య తీసుకొనుటకు బద్ధుడనై ఉన్నాను. మీరైతే సరియైన సమాచారమే ఇవ్వండి. ఇక్కడ సాక్షులను పేర్లను అడుగుతున్నారు, సంతకం అడుగుతున్నారు, వారి యొక్క రేషన్ కార్డు నెంబరు అడుగుతున్నారు. ఇక్కడ సంతకం చేసే వాళ్ళైతే జాగ్రత్త, సరి అయిన సమాచారం ఇచ్చినట్టయితేనే మీరు సంతకం చేయండి, లేదంటే మీరు చిక్కుల్లో పడేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ తేదీ వేయండి. కుటుంబ యజమాని సంతకము కూడా మీరు చేయండి. యజమాని ఎవరైతే వాళ్ళు చేయవలసి ఉంటుంది. ఇక విచారణాధికారి యొక్క నివేదిక ఇది మీకు అవసరం లేదు. చివరిగా ఇక్కడికి వచ్చినట్టయితే జతపరచవలసిన డాక్యుమెంట్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మీరు పాత రేషన్ కార్డు జిరాక్స్, పాత రేషన్ కార్డు ఉన్నవారు పాత రేషన్ కార్డు జిరాక్స్ పెట్టండి. నెక్స్ట్ కుటుంబంలో ఉన్నటువంటి అందరి ఆధార్ కార్డు జిరాక్స్లని కూడా పెట్టండి. అప్లికేషన్ ఫామ్ జిరాక్స్ అంటే ఇదే అప్లికేషన్ ఫామ్ కాబట్టి అవసరం లేదు. ఇవి 2 కూడా మీరు ఇచ్చేసి ఈ విధంగా మీరు మీ సేవకు వెళ్ళి ఇవ్వవలసి ఉంటుంది. మీ సేవకు వెళ్ళి ఈ యొక్క అప్లికేషన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆన్లైన్ చేసి మీకు ఇలాంటి రిసిప్ట్ అనేది తప్పనిసరిగా ఇవ్వాలి. ఈ రిసిప్ట్ తీసుకొని మాత్రమే మీరు ఇంటికి వెళ్ళండి. ఇది ఉంటేనే మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ అయినట్టు. ఖచ్చితంగా ఈ రిసిప్ట్ అనేది తీసుకొని మీరు ఇంటికి వెళ్ళినట్టయితే మీరు దేనికోసమైతే అప్లికేషన్ చేశారో అది ఫ్యూచర్లో ప్రభుత్వం ఇచ్చినప్పుడు
యాక్సెప్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.